సార్ చాలా మందిలో ఇంకో మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే శ్వాస శ్వాస సంబంధిత వ్యాధులు ఏవైనా కావచ్చు. కాకపోతే ఏంటంటే మేజర్‌గా మనకి నాయిస్ ఉంది కదా! సో, అందులో సరిగ్గా గాలి ఆడడం లేదు. సో, కొంతమందికేంటంటే ముక్కు లావుగా ఉంది. సో, మాకు ఈ సమస్య గాలి సరిగ్గా ఆడట్లేదు అని చెప్పి చాలా మంది ఉంటుంటారు. సో, దీనికి గల కారణాలు ఏంటి సార్ అసలు? నా పేరు డాక్టర్ శ్యామ్ కే జస్వాల్. నేను కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్స్ కిమ్సన్స్ అండ్ బేగంపేట్ ఈవినింగ్ క్లినిక్స్ ఇంకా ఉన్నాయి మణికొండ పాపగా బస్ స్టాప్ దగ్గర. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలా మొక్క నుంచి కొద్దిగా శ్వాస గాలి తీసుకునే కొద్దిగా కష్టం వస్తుందా, శ్వాస కొద్దిగా కష్టం వస్తుందా అని తర్వాత ఏమేమి సిమ్టమ్స్ మెయిన్లీ నేను యూజువలీ ఈ చిన్న వయలో ఫస్ట్ డికేడ్ సెకండ్ డికేడ్ లో 10 years 15 years 20 years కి ఏజ్ కి చాలా కామన్స్ ఉన్నాయి జబ్బు. నా ఇట్లా ఏమొస్తాయి కింద ఈ సైనస్ ప్రాబ్లమ్స్ అంటే ఇలా మొక్క దగ్గర రెండు సైడ్లు ఫేస్ సైనస్ ఉన్నాయి. ఈ సైనస్ ఎప్పుడు ఉంటాకి అప్పుడప్పుడు కొద్దిగా బ్లాక్స్ ఉన్నాయి. అని బ్లాక్ తర్వాత మొక్కలో లోపల కొద్దిగా అట్లా హైపర్ట్రాఫీ టర్మినల్ హైపర్ట్రాఫీ మొక్క బ్లాక్ వస్తుంది. దాని తర్వాత ఇలా గాలి తీసుకొని కష్టం వస్తుంది. మెయిన్లీ ఇలా గాలి తీసే కష్టంలో మెయిన్లీ సిమ్టమ్ ఏంటి? సిమ్టమ్ ఏంటా పేషెంట్ కి తుంగా హెడేక్ వస్తుంది, ఫ్రీక్వెంట్ హెడేక్ వస్తుంది. అప్పుడప్పుడు వారానికి 2-3 సార్లు హెడేక్ వస్తుంది. అని తలనొప్పి మోస్ట్లీ మార్నింగ్ టైంకి ఎక్కువ వస్తుంది, ఉదయం టైంకి ఎక్కువ వస్తుంది. తర్వాత ఎక్కువగా టైంకి జలుబు వస్తుందా అట్లా వారానికి ఏమైనా సమ్మర్ సీజన్ లో జలుబు వస్తుంది అట్లా. తర్వాత ఎప్పుడో రాత్రి నిద్రలో కొద్దిగా గురక వస్తుందా అని ఎప్పుడప్పుడు టాన్సిల్ ఇంకా నోరు లోపల పెరిగిస్తారు. ఈ 3 సిమ్టమ్స్ చాలా కామన్. తలనొప్పికి తర్వాత జలుబు చాలా ఎక్కువ వస్తుందా, ఆ తర్వాత ఈ టాన్సిల్ నుంచి ఇలా గురక ఇంకా ఇలా చాలా కామన్ సిమ్టమ్స్ ఉన్నాయి. సో, కొంతమంది ఇంకోటి ఏంటంటే సార్ ముక్కులో ప్రాబ్లం ఉంది. సో, కొంతమంది ఏంటంటే తగ్గుతుంది అనుకుంటారు చాలా మంది. అంటే జండు బామ్ వాడితే తగ్గిపోతుందేమో, సో జస్ట్ ఇది ఆ ప్రాబ్లం ఉంటుందేమో అని అనుకుంటారు చాలా మంది. సో మేజర్గా ఇది ఏ విధంగా అంటే ఇది హై ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏంటంటే సార్ చాలా మంది ఇది జస్ట్ ఈ ప్రాబ్లమే కదా, సో చూసుకో డాక్టర్ దగ్గర మోస్ట్లీ ఏం చేయాలి, మోస్ట్లీ హోమ్ రెమెడీ ఈ మామూలుగా ఈ ప్రాణాయామం యోగా మొత్తం మళ్ళీ అగైన్ నేను డైరెక్ట్ చెప్తా కిందకి ప్రాణాయామం యోగా ఇలా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ మొక్క నుంచి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా చాలా సైన్స్ ప్రాబ్లమ్స్ అవుతాయి. సెకండ్స్ నిన్న భోజనంలో మళ్ళీ ఇలా ఫ్రిడ్జ్ కి ఐటమ్ ఇలా కూల్ డ్రింక్ ఇలా అవాయిడ్ చేయాలి. మామూలుగా నార్మల్ వాటర్, వేడి వాటర్ అవసరం లేదు, బట్ మామూలుగా వాటర్ తీసుకోవాలి. తర్వాత డైలీ మార్నింగ్ ఈవినింగ్ కి 2 సార్లు బ్రష్ చేయాలి అని మొక్క క్లీన్ చేయాలి. అంటే ఈ 3 నుంచి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ నుంచి శ్వాస ఎక్సర్సైజ్ ప్రాణాయామ యోగా, తర్వాత అలా 2 సార్లు బ్రష్ చేయాలి. అని తర్వాత కోల్డ్ వాటర్ కోల్డ్ ఐటమ్ అవాయిడ్ చేయాలి, కోల్డ్ డ్రింక్ అవాయిడ్ చేయాలి. ఆటోమేటిక్లీ 50% ప్రాబ్లమ్స్ అవుతుందా. ఓకే, లైక్ ఎక్కువ కూల్ డ్రింక్స్ వాడకుండా సో ఫుడ్ టైం తీసుకుంటూ సో ఇవన్నీ చేస్తే తగ్గిపోతుంది. తర్వాత ఇలా సీజన్ ప్రకారంకి అట్లా ఉన్నాయి. అలా డిసెంబర్ నవంబర్ వాటర్ మిలన్ తాగుతారు. వాటర్ మిలన్ అంటే తర్బూజ అంటే మెయిన్లీ సమ్మర్ సీజన్ కి ఫలు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. ఇలా మళ్ళీ ఇలా కోల్డ్ టైం కి కోల్డ్ ఫుడ్ వాడుతుంది. తర్వాత ఇంకా ప్రాబ్లమ్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇలా చేసిన తర్వాత ఇంకా ఇంప్రూవ్మెంట్ లేవు, తర్వాత డెఫినెట్లీ న్యూరో డాక్టర్స్ కి కానీ ఏంటి డాక్టర్ కన్సల్ట్ చేయాలి. ఇలా సైనస్ కి ఎక్స్రే వస్తుందా, ప్రొటెక్టెడ్ ఇలా మొక్కకి సైన్స్ ఎక్స్రే వస్తుందా, ఎక్స్రే తర్వాత పైన సిటీ స్కాన్ వస్తుందా అని సిటీ స్కాన్ చేసి అర్థం వస్తుంది నాకు సైనస్ బ్లాక్స్ ఉన్నాయి లోపలికి. అదే చెప్పడప్పుడు వస్తున్న బోన్ కి మొక్కకి బోన్ ఇంకా కొద్దిగా ట్విస్ట్ తేడా అవుతుందా, దానికోసం ఇట్లా బ్లాక్ ఛాన్స్ గాలి తీసి కష్టం అవుతుందా. సపోజ్ ఇలా ప్రాబ్లమ్ కి డిఎన్ఎస్ డేవిడెడ్ నేల్ సెప్టమ్ అంటే మొక్కకి బోన్ డేవిడ్ ఉందా, తర్వాత సైనస్ బ్లాక్స్ ఉన్నాయి ఇలా సిటీ స్కాన్ ఎక్స్రే తెలుస్తా. తర్వాత ఇలా కొద్దిగా ఇలా ఆపరేషన్ ఇంకా సెప్టోప్లాస్టీ అదర్వైజ్ ఫేస్ సైనస్ సర్జరీ ఇంకా అవి ఉన్నాయి. ఇలా సివియర్ కేస్ కి చేయాలి. అప్పుడప్పుడు నోరులో లోపల కొద్దిగా టాన్సిల్స్ ఇంకా పెరిగి వస్తుంది, దానికోసం కొద్దిగా గాలి తీసి కష్టం అవుతాయి. టాన్సిల్ కి ఆపరేషన్ సర్జరీ చేయాలి. ఈ 3 సర్జరీ ఇంకా అవైలబుల్ ఉన్నాయి సార్. ఇదే కాకుండా మనకి ఏమన్నా నాయిస్ కి సంబంధించిన క్యాన్సర్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? క్యాన్సర్ కి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. ఇలా ఓన్లీ క్యాన్సర్ ఛాన్స్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఇలా ఆల్రెడీ మొక్క ప్రాబ్లం దానిపైన స్మోకింగ్ చేస్తారు, టొబాకో చూస్ చేస్తారు. ఈ స్మోకింగ్ అండ్ టొబాకో డెఫినెట్లీ ఇక్కడ నుంచి మొక్కకి గ్రోత్ ఎక్కువ వస్తుందా అని తర్వాత క్యాన్సర్ ఛాన్స్ ఉన్నాయి. బట్ మామూలుగా అట్లా స్మోకింగ్ అని అట్లా టొబాకో లేవు, క్యాన్సర్ కి ఛాన్స్ చాలా తక్కువ. ఓకే, దాదాపు అయితే
ఓన్లీ మనకి నాయిస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. కరెక్ట్ కరెక్ట్ సో క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ, చాలా తక్కువ. చాలా తక్కువ. రేర్ కేసెస్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ కేసులు అని గుట్కా తమ్మాకు తాగుతాయి ఎక్కువ ప్రాబ్లమ్స్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో నాయిస్ లో రకరకాలుగా మనకి సో ముక్కులో కండ పేరుకుపోవడం కానీ, లేదంటే ఎముక వాపు రావడం కానీ, సో ఇలా జరుగుతుంటది. Correct. ఒకవేళ కొంతమంది ఏంటంటే పళ్ళు తోమకుండా తింటా ఉంటారు సార్ చాలా మంది. సో దీని వల్ల కూడా నాయిస్ కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా ఒకవేళ? కరెక్ట్. అంటే ఇలా పళ్ళు నుంచి ముక్కు నుంచి కనెక్షన్ నెజోఫరిక్. నెజోఫరిక్ లో అప్పుడప్పుడు కొద్దిగా ఇలా చిన్న వేలు కొద్దిగా క్లెఫ్ట్ ప్యాలెట్ క్లెఫ్ట్ లిప్ ఇలా కొద్దిగా ప్రాబ్లం నుంచి ఇలా అబ్నార్మల్ కమ్యూనికేషన్ నుంచి పళ్ళు నుంచి ముక్కు నుంచి ప్రాబ్లం వస్తారు. దానికోసం స్పెషల్ ఫేషియల్ సర్జన్స్ కి ఏంటి డాక్టర్ చూపించేసి నీట్ టు రిపేర్ చేయాలి. ఈ పళ్ళు నుంచి అనే తర్వాత ముక్కు నుంచి దట్స్ కెన్ బి ప్రాబ్లమ్ విల్ సాల్వ్ అని ఇంకా మళ్ళీ సేమ్ ప్రాబ్లం మళ్ళీ రావట్లేదు. Okay. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.